రాజు అయితే అలా పైనుండి దిగి వస్తూ ఉంటాడు. ఇంతలో కావ్య అయితే వాళ్ళ బామ్మగారి కోసం అని చెప్పి క్యారేజ్ తీసుకొని వస్తుంది. క్యారేజ్ తీసుకొని రావడం చూసి అక్కడ ఉన్న రాజు అయితే ఏంటి నువ్వు క్యారేజ్ తీసుకురావడం ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి తాతయ్య, బామ్మ, స్వప్న వాళ్ళు వస్తారు. రాగానే ఏంటి తాతయ్య ఇది, ఏ హక్కుతో ఈ ఇంటికి మళ్ళీ క్యారేజ్ పట్టుకొని వచ్చింది, తనకి ఇక్కడ ఏ సంబంధం ఉందని అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న బామ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది, కావ్య మా మనవరాలురా, అందుకే మా కోసం క్యారేజ్ తీసుకువచ్చింది, అందులో తప్పేముంది అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న రాజు అయితే మనవరాలా, ఎవరికి మనవరాలు, అయినా ఈ ఇంటితో సంబంధం లేకుండా బయటకు వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోయిన వాళ్ళకి ఇంకేం సంబంధం ఉందని మళ్ళీ తిరిగి వచ్చి క్యారేజ్ తీసుకుని వస్తున్నారని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న కావ్య చాలా కోపంగా రాజు వైపు చూస్తుంది. దాంతో తాతయ్య అయితే ఇలా అంటూ ఉంటాడు, రే సంబంధం లేదు, సంబంధం అసలు ఉండదు అనుకునేది నువ్వురా, మేం కాదు, నా కావ్య మా మనవరాలు, కావ్యని మేము ఎప్పటికీ కూడా అలానే చూస్తాము అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయి అలా ఉండిపోతాడు. ఇక తాతయ్య ఆ మాట అనేసరికి కావ్య చాలా గర్వపడుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.